నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల IPS వచ్చేసింది. చూడండి, 2 రోజులైంది చనిపోయి ప్రవీణ్ పగడాల గారు. ఇక్కడ వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. పక్కా ప్లానింగ్ తో చంపారంట. ఈమె ఎంక్వైరీ చేసింది, మొత్తం నివేదిక తెప్పించుకునింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చేసినాయి, ఈమె చేతిలో పెట్టినారు, ఈమె IPS చదివింది, ఈమె డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. పక్కా ప్లానింగ్ తో చంపారంట. శవం ఎక్కడుంటే అక్కడ పోయి శవ రాజకీయాలు చేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చింది. మీ అన్నను చూసన్నా నేర్చుకోవచ్చు కదా మేడం. ఎక్కడ చెప్పారు పక్కా ప్లానింగ్ తో చంపారని? నివేదిక వచ్చిందా? DSP అధ్యక్షుడు ఒక ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఇంకా నివేదిక రాలేదు. అప్పుడే వచ్చి శవం కనపడింది కదా అని పక్కా ప్లాన్ తోనే చంపారని మీరు ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు? ఇది జనాల్ని రెచ్చగొట్టే చర్యలో భాగం కాదా? ఇలా రెచ్చగొడితే కాంగ్రెస్ కు 1-2% వచ్చింది, అది కూడా పోతుంది మేడం. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడానికి ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలే కదా కారణము. ఇంకా అదే రాజకీయాలు కొనసాగిస్తే ఆల్రెడీ కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్ లో, ఇంకా పూర్తిగా కూడా భూస్థాపితం కూడా చేసేస్తారు షర్మిల గారు. చూడండి, చాలా రుజువులు ఉన్నాయంట. ఎవరు చెప్పినారు మీకు చాలా రుజువులు ఉన్నాయని? సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ పెడితే ఆ పోస్టులు చదివేసి ఒక బాధ్యతాయుతమైన PCC ప్రెసిడెంట్ గా ఉండి నోటికి వచ్చింది చెప్తారా పక్కా ప్లాన్ తోనే చంపారు, చాలా రుజువులు ఉన్నాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి 2 వర్గాలు కొట్టుకుంటే చలిగాసుకోవాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు చాలా లేట్ మేడం. మీ అన్న 2 రోజుల ముందే స్టార్ట్ చేసేసాడు ఈ రాజకీయము. మీరు చెల్లి కాబట్టి కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఎందుకు దెబ్బతిన్నాయి మేడం క్రిస్టియన్స్ మనోభావాలు? నివేదిక రాని, నివేదిక వచ్చిన తర్వాత మీరు ఎంత గింజుకున్నా మీ అన్ననైతే దాటిపోలేరు మేడం. మీ అన్న ఏకంగా మొన్నటి నుంచి మంచి రక్తి కట్టిస్తున్నాడు డ్రామా సోషల్ మీడియాలో. ఒకవైపు వాళ్ళ కార్యకర్తలేమో క్రిస్టియన్స్ మనోభావాల కోసం పోరాడుతా ఉంటే మీ అన్న వచ్చి హిందువుల మనోభావాల కోసం పోరాడుతున్నాడు మేడం ట్విట్టర్ లో. కాబట్టి మీ అన్న ఆస్కార్ నటన ముందు మీరంతా కమిడియన్స్ అయిపోతారు. మీ అన్ననైతే దాటలేరు. ఫాస్ట్ ట్రాక్ విచారణ జరుపుతారు మేడం. నిన్నే కదా ఎంక్వైరీ చేసింది. నివేదిక రాని, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాని, కొంచెం వెయిట్ చేయండి మేడం. నిజాలు నిగ్గు తేల్చాలి, తేలుస్తారు. ఇదేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్నారా లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, మీ అన్న నడుపుతున్నటువంటి గవర్నమెంట్ అనుకుంటున్నారా? మీ చిన్నాన్న చనిపోయి 6 సంవత్సరాలు అయితేనే ఇంతవరకు ఎవరు చంపినారు, ఎందుకు చంపినారో తెలియడం లేదు. మీరు ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న చనిపోయినటువంటి ఒక కేసులోకి వచ్చి ఇప్పుడే నిగ్గు తేల్చాలా అంటా ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ అది నిజంగానే హత్య అయితే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీసులే వాళ్ళని శిక్షిస్తారు. ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది మేడం. దయచేసి ఈ విధంగా 2 వర్గాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలాగా స్టేట్మెంట్లు అయితే మానుకోండి మేడం. మీరు పాస్టర్ కాదు. ఒక పాస్టర్ చనిపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి PCC ప్రెసిడెంట్ గా మీరు ప్రవర్తించాలే గాని ఒక వర్గానికి కొమ్ము కాసేటట్లు ప్రవర్తించకూడదు మేడం. మీకు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండాలంటే ముందు నేర్చుకోవాల్సింది ముందు తమ్రూలి ఇదే మేడం. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు చెల్లు సీటు ఎప్పుడో పడిపోయింది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో. చూడండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారంట. సంచలన ఆరోపణలు, మీ బాబాయ్ గారు చనిపోయి సంవత్సరం వరకు కూడా నారావారి రక్త చరిత్ర అని మీరు చెప్పలేదా? ఒక సంవత్సరం తరువాత మీ అన్న బుద్ధి తెలుసుకొని తరువాత కదా మీరు యూటర్న్ తీసుకునింది. అంతకు ముందు వరకు చంద్రబాబు నాయుడే చంపించాడని మీ నోటితో మీరు ఎన్నిసార్లు చెప్పలేదు? కాబట్టి నిజాలు నిగ్గు తేల్చే వరకు కొంచెం ఓపిక పట్టాలి షర్మిల గారు. ఈ విధంగా వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే 2 వర్గాలు కొట్టుకుంటే మీకు ముందు వచ్చి మీ అన్న సలిగాచుకుంటాడు. అందులో ఆయన ఎక్స్పర్ట్, అందులో ఆయన డాక్టరేట్ కూడా వచ్చింది ఆయనకు. పాస్టర్ ది రోడ్డు ప్రమాదం కాదన్నారు. ఈమె దగ్గరుండి చూసినట్టు, ఈమె ఆ టోల్ ప్లాజాలో ఆ రోజు పనిచేస్తా ఉన్నట్టు, ఈమె ఆ టోల్ టికెట్ ఇచ్చినట్టు దగ్గర నుంచి చూసినట్టు హత్య అని చెప్తాంది. ఇది హత్య అనడానికి సంఘటనా స్థలంలో చాలా రుజువులు ఉన్నాయంట. ఈమె సంఘటనా స్థలాన్ని పరిశీలించి పెద్ద IPS ఆఫీసర్ లాగా స్టేట్మెంట్ ఇస్తాంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చాలా మందికి అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ దారుణ ఘటన 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. మీరు డిమాండ్ చేసేది ఏంది మేడం? ఆ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆల్రెడీ విచారణ కూడా చేపట్టారు. పోస్ట్ మార్టం అయింది, అన్ని రిపోర్ట్లు వస్తాయి, కొంచెం ఓపిక పట్టండి. మరుసటి రోజే SP ప్రెస్ మీట్ కూడా పెట్టి ఏం జరిగిందని కూడా వివరించారు మేడం. మీరు నిద్రపోయి లేచి వచ్చి ఇప్పుడు వచ్చి అది పక్కా ప్లాన్ తోనే చంపారు, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినింది, ఫలానా వర్గం వాళ్ళు చంపేశారు అనేటువంటి రెచ్చిపోయేటువంటి వ్యాఖ్యానాలు చేస్తే మీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం షర్మిల గారు. సో కొంచెం ఆలోచించుకోండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.